అది అయిపోయి మేము సుమారు 11 టైంకి 11:15 టైంకి డిఆర్ఎఫ్ టీం నుంచి ఒక కాల్ వచ్చింది. ఎందుకంటే గతంలో ఒక 4-5 సార్లు నేను డిఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక కటౌట్స్ నవీన్ యాదవ్ అనే వ్యక్తి కటౌట్స్ ఉన్నాయి ఇక్కడ యూసఫ్గూడ చెక్ పోస్ట్ అలానే చౌరస్తాలో బస్ స్టాప్ కానుకొని, అలాగే స్కూల్ ప్రెమిసెస్లో వాళ్ళ పెద్ద పెద్ద కటౌట్స్ ఉన్నాయి. రేపు ఏమన్నా ప్రమాదశాత్తు ఏమన్నా కింద పడిపోతే ప్రమాదం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను డిఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద డిఆర్ఎఫ్ టీం వాళ్ళు నిన్న నైట్ 11:15 ఆ టైంకి మేము వచ్చాము. కానీ వీళ్ళు మమ్మల్ని తీయనియట్లేదు, మా మీద అటాక్ చేస్తున్నారు. ఒక 10-15 మంది మా మీదకి వస్తున్నారు. మేడం మీరు రావాలి ఇక్కడికి, ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా వచ్చి కొంచెం మాకు సపోర్ట్ ఉంటే కానీ మేము తీయమని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది. అందుకని నేను కూడా అదే దారిలో వెళ్తూ ఉంటే సరే ఇక్కడే ఉన్నాను అని నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ వెళ్దాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు మీ డ్యూటీస్ని చేయడానికి వాళ్ళు ఇంటరప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నేను డిఆర్ఎఫ్ టీంతో మాట్లాడడానికి వెళ్ళాను. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నేను అలాగే డ్రైవర్ షోయబ్ అనే వ్యక్తితో ఇద్దరమే వెళ్ళాము. వెళ్ళి మేము డిఆర్ఎఫ్ టీంతో మాట్లాడుతుంటే అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది, భావన అని. బయటికి నవీన్ యాదవ్ ఆఫీస్ బయటే ఈ ఇష్యూ జరిగింది. అంటే భావన అని ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను నవీన్ యాదవ్ ఫాలోవర్ని, కాంగ్రెస్ పార్టీ, మీకు ఏం ప్రాబ్లం వచ్చింది ఈ కటౌట్తో అని అడిగింది. నేను అన్న ఈ కటౌట్ ఒకటే ప్రాబ్లం కాదమ్మా, డిఆర్ఎఫ్ టీం వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. మీ పార్టీ కాదు మా పార్టీ కాదు, అన్ని బ్యానర్లు వాళ్ళు తీసేస్తారు. ప్రోగ్రామ్ అయిన 1 వీక్కో 10 డేస్కో జిహెచ్ఎంసీ బ్యానర్స్ తీసేస్తుంది. అది వాళ్ళ డ్యూటీని ఇంటరప్ట్ చేయడం కాదు. అక్కడికి వెళ్ళేసరికి సినారియో డిఫరెంట్గా ఉంది. ఒక 40-50 మంది వెంకట్ యాదవ్ బయటే నుంచి 40-50 మందితో నుంచుని ఉన్నాడు. డిఆర్ఎఫ్ టీంతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. నేను వాళ్ళని స్టాఫ్ని పదండి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఈలోపు ఆ అమ్మాయి వచ్చి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసి, ఇప్పుడు మీరు తీస్తే మేము రేపు ఇంకొకటి పెడతాము, మీరు ఏం ఆపుతారు, ఇది మా అధికారము, మా అధికారం నడుస్తుంది, మేము కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ నడుస్తుంది, మీరు ఏం చేయగలరు అన్నట్టు అమ్మాయి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈలోపు ఇంకొక 2-3 లేడీస్ వచ్చారు, ఫుల్ తాగేసి కావాలని వెంకట యాదవ్ అక్కడి నుంచే 4-5 లేడీస్ని పంపించడం జరిగింది. తాగేసి వచ్చి బూతులు మాట్లాడడం మొదలుపెట్టింది. ఇమీడియట్గా బూతులు మాట్లాడుతుంటే నేను మిర్రర్ లిఫ్ట్ చేసేసి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉన్నా, ఇక్కడ గొడవ అవుతుంది, పెట్రోలింగ్ పంపించండి అని చెప్పి. పోలీస్ చేస్తూ ఉండగానే చాలా విధ్వంసంగా, అంటే కార్ మిర్రర్ ఎక్కిచ్చేస్తే మిర్రర్ని కొట్టడము, కార్ డోర్ని కొట్టడము మీకు వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. 40 మంది అక్కడ ఉన్నారు వెంకట్ యాదవ్ చుట్టూ. వాళ్ళందరూ కూడా వీడియో తీస్తూ అక్కడ ఏదో ఎంటర్టైన్మెంట్ అవుతున్నట్టు చూశారు, కానీ ఒక్కరు కూడా వాళ్ళని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. మొత్తం అందరూ కూడా వీడియోలు తీసుకుంటూ అక్కడ షో ఒకటి క్రియేట్ చేసేసారు. నేను ముందుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం. వెంటనే ఎమ్మెల్యే గారికి సంఘటన చెప్తే ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి ఏసీపీ గారికి, డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఫిర్యాదు చేశాను. వాళ్ళు కూడా ఎమ్మెల్సీకి పంపించి ఎమ్మెల్సీ రిపోర్ట్ తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు.